ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా 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 బాగున్నాను. కొంచెం కోల్డ్ అయింది, వాయిస్ బాగాలేదు, ఏమనుకోకండి ప్లీజ్. నేను ఒక విషయము మీతో షేర్ చేద్దామనుకొని ఇప్పుడు నాకు ఈరోజు ఒకటి ఏమనిపించిందంటే, నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉంటాడు అని చెప్పి డిట్రానమీ అంటే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. మోషే ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ జనాంగాన్ని కనాను దేశానికి నడిపించినప్పుడు, దేవుని ఆజ్ఞ ప్రకారం వారిని తీసుకొచ్చినప్పుడు, అరణ్య మార్గంలో తీసుకొస్తున్నప్పుడు మోషే ముసలివాడైపోతాడు. అంటే 120 ఏండ్ల వాడైనప్పుడు తను ఇంకా కొంచెం చేయలేక ముసలితనం వచ్చినప్పుడు తను యెహోషువకి తన బాధ్యతలను దేవుడు అప్పగించమని చెప్తాడు. చెప్పినప్పుడు యెహోషువ కొంచెం భయపడతాడు. ఈ జనాంగాన్ని నేను తీసుకెళ్ళగలనా కనాను దేశానికి అని ఒక భయంతో ఉంటాడు. భయంతో ఉన్నప్పుడు మోషే యెహోషువకి చెప్తాడు, దేవుడు చెప్పిన మాటలే చెప్తాడు. ఏమనంటే, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము, విస్మయమందకమని ఇజ్రాయేల్ అందరి ఎదుట అతనితో చెప్పాను. అది ఇక్కడ యెహోషువ భయపడుతున్నాడని ధైర్యపరిచి, నువ్వు భయపడకు, నీ దేవుడైన యెహోవానే నీకు తోడై ఉంటాడని చెప్పాడు. ఇప్పుడు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు నాకు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో వచ్చిన వాగ్దానం కూడా డిట్రానమీ 31:8 అంటే దేవుడు నాకు తోడయుండి నన్ను నడిపిస్తున్నాడు ఇప్పటి వరకు, ఇక మీదట కూడా నడిపిస్తానని చెప్పి ఉన్నాడు. ఇది నాకు వచ్చిన ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం అండి. ప్రైజ్ ద లార్డ్.